దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన మన యొక్క జీవితము ముగించిన తర్వాత ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద దేవుని యొక్క బహుమానమును పొందుకోవలసి ఉన్నది. మనం చేసే మంచి కార్యములైనా చెడ్డ కార్యములైనా దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు అన్నటువంటి విషయాలను మనం గత దినములలో కూడా ఆలోచించాం. ఇంతకీ దేవుడు ఇచ్చేటువంటి కిరీటము అంటే ఏంటి? కిరీటము అనగా బహుమానము. మనం ఏదో పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు కిరీటాలతో ధరింపజేస్తాడని మనము అలా ఆలోచించకూడదు. కిరీటము అనగా దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ప్రతిఫలము. ఒక్కొక్క ప్రతిఫలానికి అంటే ఒక్కొక్క ప్రవర్తనకు తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తున్నాడు. మనము నీతిగా ప్రవర్తించినట్లయితే నీతి కిరీటమును ఆయన ధరింపజేస్తూ ఉన్నాడు. మనము ఆయన కొరకు శ్రమలను అనుభవించి హతసాక్షులుగా మనము క్రీస్తు కొరకు మరణించినప్పుడు జీవ కిరీటమును ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ రీతిగా దేవుని కొరకు బ్రతుకుటలో దేవుడు మనలను 5 రకాలైనటువంటి కిరీటాలను ధరింపజేశాడు అని మనం ఇంతవరకు చూసుకున్నాం. ఇంతకీ కిరీటము లేదంటే బహుమానము లేదా ప్రతిఫలము అంటే దానికి అర్థం ఏంటి అంటే, హిబ్రూ భాషలో దానిని సకర్ అంటారు. హిబ్రూ భాషలో ప్రతిఫలానికి అర్థము సకర్ అంటారు. అలాగే గ్రీకు భాషలో మిస్తోస్ అంటారు. గ్రీకు భాషలో మిస్తోస్ అంటే బహుమానము అని అర్థం, లేదా కిరీటం అనే అర్థం, లేదా రివార్డ్ అనే అర్థం. అలాగే హెబ్రూ భాషలో మరి సకర్ అనేటటువంటి మాటకు అర్థం ఈ రివార్డ్ అని కానీ, బహుమానం అని కానీ, ప్రతిఫలం అని కానీ దేవుని యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నాయి. అంటే దీని యొక్క అర్థం దేవుడు మనకిచ్చేటువంటి జీతం అని చెప్పవచ్చు, ప్రతిఫలం అని చెప్పవచ్చు, లేదంటే మన క్రియలకి తగిన దేవుని యొక్క ప్రతిఫలము అని మనం చెప్పవచ్చు. అందులో బైబిల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రతిఫలము అన్నది డబ్బు కాదు, లేదంటే ఈ లోక సంబంధమైన జీవితం కాదు. దేవుడు మనం జీవించేటువంటి జీవితానికి తగిన ప్రతిఫలము, అది మంచిదైనా చెడ్డదైనా దేవుడిచ్చేటువంటి ప్రతిఫలముగా ఉంది. అందుకే దేవుడు నీతిమంతులకు ప్రతిఫలము ఇస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం మీరు 40వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆలోచించుకుంటే, 40వ అధ్యాయం 10వ వచనము, ఇదిగో తన బాహువే తన పక్షమున ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది. అంటే దేవుడు ఆయన శక్తివంతుడై బలము కలిగిన వాడై ప్రభావముతో వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏమిస్తున్నాడంట? బహుమానము ఇస్తూ ఉన్నాడు అని లేఖనము సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు విధేయులై విశ్వాసముతో జీవించి తగ్గింపు స్వభావము కలిగి దేవుని కొరకు మరి వారు బ్రతికినప్పుడు దేవుడు వారికి ఇచ్చేటువంటి బహుమానము మరి లేదా ప్రతిఫలము నిత్య జీవము పరలోకములో అది మనకి ఒక విలువైనటువంటి దేవుని ఎదుట ప్రశంసతో కూడినటువంటి ఒక బహుమానముగా ఉంటుంది. దేవుడు భక్తిహీనులకు కూడా ఆయన బహుమానాన్ని ఇస్తున్నాడు. అది ఏం బహుమానము అంటే 16వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు.
అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఫలమిచ్చును. అంటే దీనినే బహుమానం అంటున్నాం. అది మంచి చేసిన వారికి దేవుని యొక్క ప్రశంసలతో కూడినటువంటి దేవుని యొక్క బహుమానం. అంటే ఈ భూమి మీద మనము చేస్తున్న ప్రతి క్రియకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? బహుమానాన్ని ఇస్తున్నాడు. ఆ బహుమానమే రివార్డ్ అంటున్నాము, లేదంటే కిరీటము అని మనము మన భాషలో చెబుతున్నాం. నిజముగా ఏ యొక్క ప్రతిఫలము కూడా మనుషుల వలన మనం ఎదురు చూడకూడదు. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనం చేసే ప్రతి కార్యములో కూడా ఎవరి యొద్ద నుండి మనం బహుమానం కోరాలి? దేవుని యొద్ద నుండి కోరాలి. మనం ఒక మంచి కార్యం చేసినప్పుడు, లేదంటే ఒక చిన్న ఉపకారం ఒకరికి చేసినప్పుడు మనము వారి వలన ఏదో మెప్పు పొందుకోవటమో, లేదంటే వారి వలన ఏదో మనము పొగడతలు పొందుకోవాలన్నటువంటి ఆశ పడకూడదు. అనేక సార్లు మనము కూడా ఈ విధంగా వాపోతూ ఉంటాం. ఏంటంటే, నేను వాళ్ళకి ఎన్నో మేలు చేశాను, ఏ రోజు కూడా వాళ్ళు ఆ మేలుని చెప్పలేదు అంటారు. చెప్పవలసిన అవసరం లేదు. మనం చేసిన మేలుని ఎక్కడ లెక్కబడుతుంది? దేవుని యొక్క జీవ గ్రంథములో అక్కడ లెక్కింపబడుతుంది. కాబట్టి ఈ భూమి మీద మనం చేసే ఏ కార్యమైనా కానీ దాని నిమిత్తము మనుషులు మనల్ని మెచ్చుకోవాలి అన్నటువంటి ఆలోచన మనకి ఎప్పటికీ ఉండకుండా చూసుకోవటం చాలా మంచిది. లేకపోతే ఇక్కడే మనం ప్రతిఫలం పొందుకున్నాము అనుకోండి, పరలోకంలో మనకి ప్రతిఫలము ఉండదు, ఆ బహుమానము ఉండదు. కాబట్టి మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా మన యొక్క ప్రతిఫలము దేవుడు గుర్తిస్తున్నాడు అని మనం గుర్తించుకోవాలి. చూడండి, మత్తయి రాసిన సువార్తలోనే 6వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని అన్నమాట. అంటే మనం చేసేటువంటి మేలుని మనం చెప్పుకోవలసిన అవసరం లేదు, లేదా ఎవరో ఒకరు మనల్ని గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ భూమి మీద మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఉందని మాత్రం మనం నమ్మాలి. ఇక్కడ మనకు దొరకకపోవచ్చు, ఇక్కడ మనల్ని మెచ్చుకోకపోవచ్చు. అయితే ఒక దినము దేవుడు మనము ఆయన ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఎలా మెచ్చుకుంటాడంటే తెలుసా? అక్కడ ఉన్నటువంటి జన సమూహముల మధ్యలో, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఈ భూమి మీద అతనిని పంపించినటువంటి ఉద్దేశమును అతడు గ్రహించిన వాడిగా, ఎరిగిన వాడిగా తన జీవితంలో, తన ప్రవర్తనలో అనేకులకు ఇతడు చేసినటువంటి మేలులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు వరుస చెప్పి మనల్ని పొగుడుతాడట. ఎలాగా? మీరు చెరసాలలో ఉన్న వారికి వెళ్ళి చెరసాలలో ఉన్న వారిని పరామర్శించారు, అన్నము లేని వారికి అన్నము పెట్టి పరామర్శించారు, మీరు వ్యాధితో ఉన్న వారిని దర్శించి వారిని మీరు పరామర్శించారని చెప్పి ఇవన్నీ కూడా దేవుడు వరుసగా లెక్క చెప్పి మనం చేసిన ప్రతి కార్యాన్ని కూడా అక్కడ ఎలా ఆనందిస్తాడంటే, ఇదిగో నా కుమారుడు ఇటువంటి కార్యాలు చేశాడు అని చెప్పి దేవుడు ఆ దూతల మధ్యలో, ఆ సముఖములో ఆయన మనం రాయబడినటువంటి ఈ కిరీటాలు, ఈ బహుమానాలు, ఈ యొక్క ప్రశంసలు దేవుడు మనకు ధరింపజేసి అక్కడ మనల్ని పొగుడుతాడు. ఏది మనకు కావాలి? మనుషులు ఈరోజు మనం చేసినటువంటి మేలుని కొంతసేపు పొగుడుతారు, కొంతసేపుకి ఏం చేస్తారు? నువ్వేం చేసావులే అని మనల్ని దూషిస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన యొక్క సముఖములో, ఆయన యొక్క సన్నిధిలో కోటానుకోటి దూతల మధ్యలో మనల్ని పొగుడుతుంటే ఎలా ఉంటుంది? మనకి ఆలోచించుకోవాలి. ఏ పొగడతలు కావాలి మనకి? మనుషులు కొంతసేపు పొగిడి కొంతసేపు మనల్ని దూషించి ఈ పొగడతలు కావాలా? లేదా కోటానుకోటి దేవదూతల మధ్యలో దేవుడే మనల్ని పొగడటం, ఆ పొగడతలు మనకు కావాలా? ఆలోచించుకోవాలి ప్రియులారా. లేఖనం సెలవిస్తుంది, మనము ఈ భూమి మీద ఆ యొక్క కిరీటమును పొందుకోవాలి అంటే మన జీవితకాలం అంతా కూడా మనము ఆ పొగడతల కొరకు, ఆ దేవుడిచ్చేటువంటి బహుమానము కొరకు మన జీవితాన్నే మనం సమర్పించుకోవాలంట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి.
ఇదిగో శోధింపబడినట్లు ఆ భగవాని మీలో కొందరిని ఆ చెరలో వేయింపబోచున్నాడు. ఆ 10 దినములు ఉమ్, శ్రమ కలుగును, ఉమ్, మరణము వరకు నమ్మకముగా ఉండును. ఉమ్. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. అప్పుడు ఈ భూమి మీద మనం పొందినటువంటి శ్రమలు, మనం పొందినటువంటి కష్టాలు ఏవి కూడా అక్కడికి గుర్తుకు రావట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ జీవ కిరీటం అనబడినటువంటి బహుమానముతో మనల్ని ధరింపచేసినప్పుడు అక్కడ కలిగేటువంటి ఆనందానికి మనము ఈ భూమి మీద దేనిని కూడా మనము పోల్చలేము. అంత గొప్ప ఆనందముతో దేవుడు మనల్ని పరలోకములో మనల్ని ప్రశంసించి మనల్ని పొగిడి ఆయన ఆ యొక్క జీవ కిరీటము అనబడినటువంటి ఆ యొక్క బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు అక్కడ కలిగేటువంటి ఆనందానికి మనం ఈ భూమి మీద పొందుకునే ఏ యొక్క శ్రమ కూడా, ఏ యొక్క కష్టము కూడా, ఏ యొక్క సమస్య కూడా మనకి గొప్పదిగా అనిపించదు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఇక మీదట ఆ, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ, అది నాకును ఆ. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాట? ఈ భూమి మీదే. ఈ భూమి మీద ఉండగానే ఆయనకి ఏ ఒక్క విశ్వాసం ఉంది? నా కొరకు ఏం ఎదురు చూస్తుంది? నీతి కిరీటము, జీవ కిరీటము. దేవుని కొరకు శ్రమలను అనుభవించి ప్రభువు కొరకు బ్రతికి మరణించిన వారికి జీవ కిరీటము, నీతి కిరీటము ఈ భూమి మీద ఆయన కొరకు యథార్థముగా ప్రవర్తించి నీతి గల వారిగా బ్రతికినప్పుడు, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యమును వెతికినప్పుడు దేవుడు మనకేమిస్తాడట? నీతి కిరీటమును ఇస్తాడు అని చెప్పి పౌలు గారు అంటున్నారు. మూడవదిగా మహిమా కిరీటమును గురించి దేవుడు వాక్యము ఏం సెలవిస్తుంది చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ఏంటది మహిమ కిరీటము అంటే? ఏ విధముగా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి మరణమును ఆయన పొంది 3వ దినమున పునరుద్ధానుడై తండ్రి యొక్క మహిమలోనికి ప్రవేశించాడో, మనము కూడా ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి ఈ భూమి మీద మరణించిన తర్వాత మనం ఎక్కడికి ప్రవేశిస్తాం? మహిమలోనికి ప్రవేశిస్తాం. ఏంటి ఆ మహిమ అంటే? తండ్రి ఏ విధంగా అయితే మహిమలో ఉన్నాడో, ఆ మహిమలో ఏ విధంగా అయితే కుమారుడైనటువంటి క్రీస్తు కుడిపార్శ్వమున ఆసీనమై ఉన్నాడో, ఆయన ప్రక్కన మనమందరము కూడా కూర్చుండటానికి ఆ యొక్క మహిమను మనము సంపాదించుకుంటాం. దీనినే మహిమ కిరీటము అంటారు. యేసు ప్రభు ఏమన్నాడు? జయించువానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టెదను అన్నాడు. అది అందరికి దొరకదు. అర్థమవుతుందా? కాబట్టి ఆ యొక్క మహిమా కిరీటము మనం పొందుకోవాలి అంటే క్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడట? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీవికిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. నేను వచ్చి ఉన్నాను అంటిని. ఎందుకొరకు వచ్చాడట? నీ చిత్తము నెరవేర్చుటకు. నీ చిత్తము నెరవేర్చుటకు, తండ్రి చిత్తము నెరవేర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు ఏ విధముగా వచ్చారో, ఏ విధముగా తండ్రి చిత్తమును నెరవేర్చి ఆ మహిమలోకి ప్రవేశించారో,
ఆ విధంగా నీవు నేను ఈ లోకములో తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చినప్పుడు అదిగో జయించిన వారముగా క్రీస్తు యొక్క సింహాసనమందు కూర్చుండేటువంటి భాగ్యమును పొందుకుంటాం. దానినే మహిమ కిరీటమును ధరింపచేయటం, మహిమలోకి మనం ప్రవేశించటం. ఇది మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద తండ్రి యొక్క చిత్తమును చేసేవారముగా ఉండాలి. దానికి తగిన ప్రతిఫలమే మహిమ కిరీటము. తర్వాత ఒక కిరీటం ఉంది, ఇది ఆనంద కిరీటము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. ఏలయనగా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయము ఆయన ఎదుట మీరే కదా. ఇది ఏం కిరీటం అండి? ఆనంద కిరీటం. ఏంటి ఆనందం? ఈ భూమి మీద నశించిపోతున్నటువంటి ఆత్మలను మనము దేవుని వైపు నడిపించినప్పుడు అక్కడ మనకి క్రీస్తు యొక్క రాకడలో మనకు దొరికేటిది ఏంటంట? ఆనందం. ఒక పాపి మారు మనసు పొందుట పరలోకములో ఏంటంట? గొప్ప సంతోషం, గొప్ప సంతోషం. అది ఎంతటి సంతోషము అంటే, ఒక పెండ్లి విందులో ఏ విధంగా అయితే సంతోషం మనకి కనబడుతుందో అంతకంటే 1000 రెట్లు సంతోషం ప్రభు యొక్క సన్నిధిలో మనము పొందుకుంటాం. ఏంటది? ఒక పాపిని అగ్నిలో నుండి మనము లాగి దేవుని వైపు నడిపించేటువంటి ఆ యొక్క ఆనందం. అప్పుడు దేవుడు మనల్ని చూసి నిజముగా మనము ఒక వ్యక్తిని, ఒక పాపిని దేవుని వైపు నడిపించినప్పుడు అక్కడ జరిగేటువంటి ఆనందం, సంతోషం మనము వెలపెట్టలేనిది. ఆ యొక్క కిరీటము దేవుడు మనకి ధరింపజేస్తాడు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట, ఆయన ఎదుట మనం నిలవబడి మనం చెప్పి ఒక్కొక్కరిని అక్కడ మనం చేసినటువంటి సేవ, మనం చేసినటువంటి పరిచర్య, మనం ఎంతమందిని అయితే దేవుని వైపు నడిపించామో అదంతా కూడా మనల్ని గురించి దేవుడు అక్కడ చెప్పినప్పుడు అక్కడ జరిగేటువంటి ఆనందం అంతం ఉండదు. ఇది అందుకే అంటాడు, ఏంటి నాకు ఆనందం అంటే, ఇదిగో క్రీస్తు కొరకు మీకు సువార్తని ప్రకటించి మిమ్మలను క్రీస్తు వైపు నడిపించాను చూడండి, మీరే నా ఆనందం అంటాడు పౌలు. అవును ప్రియులారా, మనము క్రీస్తు కొరకు సువార్తను చాటి చెప్పినప్పుడు మన సువార్త ద్వారా ఎంతమంది అయితే రక్షణ పొందుతుంటారో వారందరి నిమిత్తము పరలోకములో ఒక గొప్ప పండుగ జరుగుతుంది. ఆ పండుగకు కారణం ఎవరు? ఎవరైతే క్రీస్తు యొక్క సువార్తని చాటి పాపములు పడి ఉన్న వారిని రక్షిస్తారో వారే దానికి కారణము. నిజముగా ఈరోజు లోకంలో ఎంతోమంది భక్తులు వారు చేసినటువంటి సువార్త వలన ఎంతో వేల మంది, లక్షల మంది మరి రక్షణ పొందారు. అమెరికాలో బిల్లీ గ్రహాం గారి గురించి, ఆయన యొక్క చరిత్రను గురించి మరి చెబుతున్నప్పుడు అంటారు, ఆయన ఎన్నో లక్షల మందిని ఆయన దేవునిలోకి నడిపించాడు అని చెబుతారు. నిజంగా ఆయన గురించి పరలోకం ఎంత సంతోషిస్తుందో మీరు ఆలోచించి చూసుకోండి. ఒక్క పాపి మారితేనే పరలోకంలో గొప్ప సంతోషము అంటే, కొన్ని లక్షల మందిని పాపములో నుండి విడిపించి దేవుని వైపు నడిపించినటువంటి బిల్లీ గ్రహాం గారికి దేవుని యొక్క సన్నిధిలో ఎంత గొప్ప సంతోషం ఉంటుందో మీరు ఆలోచించి చూడండి. అదండి దేవుడిచ్చేటువంటి ఆనంద కిరీటము. చివరిగా అక్షయ కిరీటమును గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉండు. ఈ భూమి మీద మనము
ఏదియు తీసుకురాలేదు, ఇందులో నుండి ఏదియు తీసుకుపోలేదు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ఎలా బ్రతకాలంట? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు. ఈ భూమి మీద చాలు అన్నంత భక్తి మనకు ఉండాలి. ఏంటి? ఏ విషయంలోనైనా నాకు ఇది చాలు అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనేటువంటి ఆశలో మనం ఉన్నామంటే దానినే దురాశ అంటారు. దురాశ ఏం చేస్తుంది? గర్భము ధరించి పాపమును కంటది, పాపము పరిపక్వమై మరణమును కంటది. గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము క్షయమైన కిరీటము కొరకు కాదు, అక్షయమైన కిరీటము కొరకు మనము ప్రతి విషయంలో కూడా ఏమై ఉండాలి? మితముగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము తినే భోజనంలో కూడా మితముగా ఉండాలా? అవును, మనం తినే భోజనంలో కూడా మితముగా ఉండాలి. మనము వేసుకునేటువంటి వస్త్రములలో కూడా మితముగా ఉండాలి. మనము మాట్లాడే మాటల్లో కూడా మితముగానే ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనము మితముగా ఉంటేనే మనకేమంట? అక్షయ కిరీటము. ఈ యొక్క అక్షయ కిరీటము మనము పొందుకోవాలి అంటే ప్రతి విషయంలో కూడా మనము ఎలా ఉండాలి? మితముగా ఉండటం నేర్చుకోవాలి ప్రియులారా. లేకపోతే మనము ఆ యొక్క అక్షయ కిరీటాన్ని పొందుకోలేము. కేవలము క్షయమైన కిరీటం పొందుకోవటానికి ఒక వ్యక్తి ఎంత డిసిప్లిన్గా ఉంటాడు, తిండిలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అతడు మితముగా ఉంటాడు. కారణం ఏంటంటే ఏ విధంగా అయినా నేను ఆ యొక్క కిరీటమును పొందుకోవాలి, బహుమానాన్ని పొందుకోవాలి అని వాళ్ళు అంత ప్రయాసపడుతున్నప్పుడు మరి అక్షయమైన కిరీటం పొందుకోవటం అంత సులభమా అంటే కాదు. ప్రతి విషయంలో కూడా మనము మితముగా ఉండాలి. అందుకే అంటాను నేను, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అధిగమించవద్దు. మాటల్లో కానీ చేతల్లో కానీ ఏమైనా కానీ. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే అధిక నీతిమంతుడుగా కూడా ఉండవద్దు అంటాడు. అంటే అతిగా నీతిమంతుడుగా ఉండటం అంటే అర్థం ఏంటి? అంటే ఎక్కువగా మంచితనంగా ఉండటమా? కాదు. మంచితనముగా ఉన్నట్టు యాక్టింగ్ చేయటం అది వద్దు. నేనే మంచోడని అన్నట్టుగా ప్రవర్తించటం అది వద్దు. మితముగా ఉండు కదా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ భూమి మీద బ్రతకటం అన్నది దేవుని యొక్క ఆయన యొక్క న్యాయపీఠము ఎదుట నిలవబడినప్పుడు మనము మెప్పు పొందుకునే వారంగా ఉండాలి. దేవుని ఎదుట మెప్పు పొందుకునే వారముగా ఉండాలి. ఈ 5 రకములైనటువంటి బహుమానాలు దేవుడు మన యొక్క క్రియలను బట్టి ఆయన ఇయ్యబోతున్నాడు. కాబట్టి ఈ కిరీటములు మన జీవితంలో మనము సంపాదించుకునేటువంటి స్థితిలో ఉన్నామా లేదా అన్నది మన జీవితమే నిర్ణయిస్తుంది. ప్రతి మనసాక్షి ప్రతి ఒక్కరికి కూడా సాక్ష్యం ఇస్తుంది. మనం చేసే ప్రతి విషయంలో కూడా నిజముగా అక్కడ ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడటానికి నేను అర్హుడునా అని మొదట మనం ఆలోచించుకోవాలి. రెండవది, నేను నిలవబడితే ఈ బహుమానాలు నాకు ఆయన ఇస్తాడా అన్నటువంటి ఖచ్చితమైన నిశ్చయిత మనకు ఉండాలి. లేకపోతే మనం క్రైస్తవులుగా బ్రతకటం అనవసరం. దానివలన ఏ ప్రయోజనము లేదు. అది ఎందుకొరకు బ్రతుకుతున్నామంటే అందరిలో కూడా నేను కూడా ఉన్నాను అన్నంత మాత్రమే తప్ప దానివలన ఎటువంటి ప్రతిఫలం మనకి లభించదు. మొదటిగా క్రీస్తు కొరకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటే మనకు దొరికే కిరీటము జీవ కిరీటము. క్రీస్తు కొరకే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అన్నటువంటి బ్రతుకు మనం బ్రతికామంటే మనకు దొరికేది జీవ కిరీటం. ఈ కిరీటాలు మనము పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మనం క్రీస్తు కొరకు జీవించాలి తప్ప లోకం కొరకు జీవించినట్లయితే మనము ఈ బహుమానాలు మన జీవితంలో పొందుకోలేము. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. తండ్రి, నా ఎదుట నీవు సెలవిచ్చినటువంటి హెచ్చరికలను నేను విన్నాను. నేను ఆ బహుమానాలు తండ్రి కోట్లాది
దేవదూతల ముందు మీరు నన్ను ప్రశంసించటానికి నేను అర్హుడుగా మారాలి అంటే చెప్పబడినటువంటి నీ మాటలను అనుసరించి నా జీవితాన్ని మరణమైనా సరే జీవమైనా సరే అది క్రీస్తు కొరకే అని నేను నిర్ణయించుకొని ఈ భూమి మీద తప్పిపోతున్న వారిని నీ వైపు నడిపించి అయ్యా ఆ యొక్క మహిమా కిరీటమును నేను పొందుకోవటానికి కోట్లాది దేవదూతల ముందు నేను ఆ యొక్క అక్షయ కిరీటమును పొందుకోవటానికి ఆనంద కిరీటమును పొందుకోవటానికి నాకు మీరు సహాయము చేయము అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి దేవుని యొక్క సహాయమును కోరుదాం. ఖచ్చితంగా దేవుని ఎదుట మనము సమర్పణ కలిగిన హృదయముతో కూడా సమర్పించుకుంటే మనలను కూడా అటువంటి బహుమానాలకి పాత్రుడుగా ఆయన చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రార్థించుకుందాం.